బ్యాక్ టు సూపర్ ప్రైమ్ టైం. విశాఖ నార్త్ కొద్ది రోజుల ముందు వరకు రాష్ట్రంలోనే కాదు కనీసం ఉత్తరాంధ్రలో కూడా పెద్దగా ఎవ్వరికీ పరిచయం లేని నియోజకవర్గం. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న విష్ణుకుమార్ రాజు కాస్త హడావుడి చేసిన సమయంలోనే విశాఖ నార్త్ పేరు కొందరికి తెలిసింది. కానీ కొద్ది రోజులుగా రాష్ట్రంలో అందరి దృష్టి ఇప్పుడు విశాఖ నార్త్ పైనే. మంత్రి లోకేష్ భీమిలి లేదా విశాఖ నార్త్ నుంచి పోటీ చేస్తారంటూ లీక్స్ వచ్చిన దగ్గర నుంచి రాష్ట్ర ప్రజలందరి దృష్టి విశాఖ నార్త్ పైనే నెలకొంది. అక్కడి రాజకీయాలు ఎలా ఉన్నాయన్న ఆసక్తి నెలకొంది. 2009లో ఏర్పడిన విశాఖ ఉత్తర నియోజకవర్గ రాజకీయం ఇప్పుడు రసకందాయంలో పడింది. కొద్ది రోజులుగా లోకేష్ లేదా గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తారంటూ జోరుగా ప్రచారం జరగడంతో టీడీపీ క్యాడర్ ఫుల్ జోష్ మీద ఉండేది. అయితే అనూహ్యంగా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేస్తారని స్పష్టత వచ్చేసింది. అదేవిధంగా మంత్రి గంటా శ్రీనివాసరావు దాదాపుగా భీమిలి నుంచే మళ్లీ బరిలో దిగనున్నారు. దీంతో ఇప్పుడు టీడీపీ తరపున విశాఖ నార్త్లో ఎవరు పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో మిగిలిన పార్టీల నుంచి పోటీ ఏ స్థాయిలో ఉంటుందనే దానిపైన తీవ్ర చర్చలు సాగుతున్నాయి. చర్చనీయాంశంగా మారిన విశాఖ నార్త్ నియోజకవర్గం. పార్టీల అభ్యర్థిత్వాలపై రాని స్పష్టత. ఏ నిమిషానికి ఏమి జరుగునో అన్నట్లుంది టీడీపీలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ. ఈ రోజు ఈ క్షణం ఫలానా చోట ఫలానా వ్యక్తి అభ్యర్థి అని అనుకున్న లోపే రెండో వ్యక్తి రంగంలోకి దిగుతున్నాడు. ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ విశాఖ నగరంలోని ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని దాదాపుగా నిర్ణయం జరిగిపోయిన కొద్ది గంటల్లోనే ఆయన కార్యక్షేత్రం మంగళగిరిగా తేలింది. అయినా వార్తల్లోకి వచ్చిన విశాఖ నార్త్ నియోజకవర్గంలో మాత్రం రాజకీయ వేడి తగ్గలేదు. ఇంతకీ లోకేష్ ముందుగా విశాఖ నార్త్ ను ఎంచుకోవడానికి కారణమేంటి? ఇక్కడ టీడీపీ పరిస్థితి ఏంటి? గత ఎన్నికల్లో ఎవరు విజయం సాధించారు అన్న అంశాలను పరిశీలిస్తే 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన తర్వాత విశాఖ ఉత్తర నియోజకవర్గం కొత్తగా ఏర్పడింది. విశాఖ నార్త్ లో కమ్మ వర్గంతో పాటుగా క్షత్రియ సామాజిక వర్గం, బీసీలు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తైనాల విజయ్ కుమార్ విజయం సాధించారు. రెండో స్థానంలో పీఆర్పీ నిలిచింది. టీడీపీ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఆ తరువాతి ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గాన్ని పొత్తుల్లో భాగంగా బీజేపీకి కేటాయించారు చంద్రబాబు. మోడీ హవా, టీడీపీ మద్దతుతో విష్ణుకుమార్ రాజు అక్కడి నుంచి సునాయాసంగా గెలుపొందారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న విష్ణుకుమార్ రాజు ఇక్కడి నుండి తిరిగి పోటీ చేయడం ఖాయమని చెబుతున్నా ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది మాత్రం స్పష్టం చేయడం లేదు. ఆయన టీడీపీలో చేరుతారని గట్టిగా ప్రచారం జరిగింది. అయితే బీజేపీ విశాఖకు రైల్వే జోన్ ప్రకటించినందున బీజేపీ తరపునే తన అదృష్టాన్ని పరిశీలించుకోవాలని విష్ణుకుమార్ రాజు భావిస్తున్నారట. మిగిలిన పార్టీల విషయానికి వస్తే వైసీపీ అభ్యర్థిగా కేకే రాజు అభ్యర్థిత్వం దాదాపు ఖరారైంది. అయితే లోకేష్ ఇక్కడి నుంచి బరిలో దిగుతారన్న ప్రచారం జరిగిన నేపథ్యంలో కేకే రాజు కంటే బలమైన అభ్యర్థి కోసం జగన్ ప్రయత్నించారు. అందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్ ను బరిలో దించాలని కూడా భావించారు. జనసేన సైతం ఇంతవరకు విశాఖ ఎంపీ అభ్యర్థి అని భావిస్తున్న బొలిశెట్టి సత్యనారాయణ ను రంగంలోకి దింపాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ తరపున ఎవరు పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. రెండు 2014 ఎన్నికల్లో విష్ణుకుమార్ రాజుకి వైసీపీ గట్టి పోటీ ఇచ్చింది. ఆ తర్వాత విష్ణుకుమార్ రాజు తనకంటూ వ్యక్తిగత బలం పెంచుకున్నారు. తాజా పరిణామాలతో బీజేపీ గుర్తే ఆయనకు మైనస్ కావచ్చు. అయితే వైసీపీ తొలి నుంచి ప్రజల్లో ఉంది. కేకే రాజును సమన్వయకర్తగా నియమించిన నాటి నుంచి ప్రజల్లో ఉండి ఆయన అధిష్టానం మనసు గెలుచుకున్నారు. కానీ తాజా రాజకీయ పరిస్థితుల్లో కేకే రాజునే బరిలో నిలుపుతారా లేదా అన్న దానిపై స్పష్టత లేదు. పార్టీ విశిష్ట అవసరాల దృష్ట్యా చివరి నిమిషంలో నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్ ను రంగంలోకి దించుతారని జోరుగా ప్రచారం నడుస్తోంది.
ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా తైనాల వైసీపీ రంగంలోకి దిగితే వైసీపీ మరింత బలం పెంచుకుంటుందని చంద్రబాబుకు సమాచారం ఇచ్చారట. ఆ తర్వాతే లోకేష్ నియోజకవర్గం మార్పు జరిగిందని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టీడీపీకి ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల క్యాడర్ ను ఎవరూ పట్టించుకోలేదు. టీడీపీకి మంచి క్యాడర్ ఉన్నా గత 5 ఏళ్లు పట్టించుకునే నాదుడే కరువయ్యారు. కనీసం నియోజకవర్గ ఇన్ఛార్జిని కూడా ఆ పార్టీ నియమించలేదు. మరి విశాఖ నార్త్ నుంచి చంద్రబాబు ఎవరిని బరిలో నిలుపుతారో చూడాలి.